వ్యాపారంలో నమ్మకమే పెట్టుబడి. ఆ నమ్మకం పోయినప్పుడు భాగస్వాముల మధ్య విభేదాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు రచ్చరేపుతాయి. అవి ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఒక్కోసారి అనూహ్య నేరాలు కూడా జరుగుతాయి. అది రెండు వైపుల వాళ్లకు నష్టమే. బాధితులు లేనిపోని చిక్కుల్లో పడితే బాధ్యులైన వాళ్ళు జైలుకెళ్తారు. అలాంటి ఓ కేసును పోలీసులు ఎలా డీల్ చేశారన్నదే ఇవాల్టి ఎపిసోడ్. సిటీలో ఓ హత్య జరిగింది. చనిపోయింది ఓ ఆయిల్ వ్యాపారి. చంపింది ఎవరో గాని అత్యంత దారుణంగా ఉంది ఆ దృశ్యం. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఏమైంది? హంతకులు ఎవరని తెలిసింది. విశాఖపట్నం ఓ వ్యక్తిని ఎవరో హత్య చేసినట్లు తెలిసి అక్కడికి పోలీసులు వచ్చారు. డెడ్ బాడీని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. డెడ్ బాడీ పక్కనే ఓ కత్తి కనిపించింది ఎస్ఐకి. ఇతనెవరు? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? మణి మరీ ఘోరంగా పొడిచారు. ఓ పని చెయ్యి, నేను ఇతనెవరో వీళ్ళ ఫ్యామిలీ ఏంటో డీటెయిల్స్ సేకరిస్తాను. నువ్వు ఈ బాడీని పోస్ట్ మార్టంకు పంపు అంటూ ఎస్ఐ వెళ్లిపోయాడు. అన్నా అన్నా, కొంప మునిగిందన్నా. పోలీసులు మన కోసమే వెతుకుతున్నారు. టీవీలో రాము హత్య గురించి న్యూస్ వస్తోంది అన్నాడు సంతోష్. వస్తే ఏమవుద్ది? ఏమవుద్దిరా? ఆయనే మనమే చంపామని పోలీసులకి ఎలా తెలుస్తుంది? ఎందుకురా టెన్షన్ పడతావు అన్నాడు ప్రభుదాస్. టెన్షన్ కాక మరేంటన్నా, మనం వదిలేసిన కత్తి పోలీసులకు దొరికింది అన్నాడు సంతోష్. కూల్రా. చూడు, అలాంటివి దొరుకుతూనే ఉంటాయి. చూస్తూ ఉండు. 4 రోజులు పోతే పోలీసులే ఈ కేసు మూసేస్తారు అన్నాడు ప్రభుదాస్. చూడండి దేవి గారు, మీరు చెబుతున్నట్లు మీ ఆయనకు శత్రువులు ఎవరూ లేకపోతే ఆయన చంపిందెవరు? అంత దారుణంగా పొడిచారంటే దాని వెనక ఏ పాత కక్షలో ఉండే ఉంటాయి. గుర్తు తెచ్చుకోండి అంటూ ఎస్ఐ రాము భార్యను ప్రశ్నించాడు. లేదండి, మా ఆయన ఎప్పుడూ ఎవరితోనూ గొడవలకి వెళ్లలేదు. ఆయన అలాంటి వారు కాదు అంటూ చెప్పుకొచ్చిందామే. వ్యాపారపరంగా ఏమైనా ఇబ్బందులున్నాయని మీతో ఎప్పుడైనా అన్నారా? ఆరా తీశాడు ఎస్ఐ. వ్యాపారం అన్నాక చిన్న చిన్న సమస్యలు కామనే కదా, నాకు తెలిసి ఇంకేం జరగలేదు అందామే. మీకెవరిపైనైనా అనుమానం ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి అంటూ బయలుదేరాడు ఎస్ఐ.
అక్కడి నుంచి సరాసరి రాము వ్యాపారం చేస్తున్న ఏరియాకొచ్చి అక్కడి స్థానికుల్ని ఆరా తీయడం మొదలుపెట్టాడు ఎస్ఐ. రాము గురించి ఎవరినడిగినా మంచిగానే చెప్తున్నారు కానీ ఒక్కడూ చిన్న క్లూ ఇవ్వడేంటి అనుకుంటున్న టైంలో ఓ వ్యక్తి కేసును మలుపు తిప్పాడు. రాముని నేను చివరిసారిగా లాస్ట్ మంత్ చూశాను. చేతిలో 5 లక్షలు తీసుకుని చాలా హడావుడిగా వెళ్లడం చూశాను అన్నాడు. ఓ ఐసీ అన్న ఎస్ఐ, రాము హత్య వెనకేదో మిస్టరీ ఉంది, మనమది ఛేదిద్దాం, చల్ ముందు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళదాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. డెడ్ బాడీపై 4 కత్తిపోట్లున్నాయి. అవి కూడా 2 వేరువేరు కత్తులతో చేసినవి. వాటిలో ఓ కత్తి ఆల్రెడీ మాకు స్పాట్లోనే దొరికింది కాబట్టి ఇంకోటేదో తెలియాల్సింది. నోనో, మీకు స్పాట్లో దొరికిన ఆ కత్తిని హత్యకు వాడలేదు, అవి వేరే కత్తులు అన్నాడు విజయ్. అంటే హంతకులు 3 ఉంటారు. 2 కత్తులతో పొడిస్తే 3వవాడు పొడిచేలోపు కత్తి కింద పడిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవరో ఎలా కనిపెట్టాలి అన్నాడు కానిస్టేబుల్. కనిపెడదాం, ఖచ్చితంగా వాళ్ళ పని పడదాం అంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి కదిలారు పోలీసులు.